శ్రీ మాత్రే నమః. ఇది ఊయల కామేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి. విజయనగరం నుంచి కొంచెం విజయనగరం వరకు వెళ్ళక్కర్లేదు, కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ గజపతి నగరం, మానంకి కొంచెం లోపలికి వెళ్తే మానం అనే పల్లె ఊరు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక 4-5 కిలోమీటర్ల తర్వాత చౌదంతి వలస ఊరండి అది. ఆ ఊరు దగ్గర ఈ అమ్మవారి కోవిల. ఒక 2-3 కిలోమీటర్లు కొంచెం మట్టిగా ఉంటుంది, కానీ అమ్మవారు చూడండి చుట్టూ పంట పొలాలు, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే మరి చెప్పడానికి లేదు. శివకామేశ్వరి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది అక్కడ, అమ్మవారి కోవిల. పారిజాతాలు అయితే ఎంత పెద్దవో, ఆ పారిజాతాలు చూడండి చాలా పెద్దవి. నేను ఏరి చేతిలో తీసుకున్నాను, ఎంత బాగున్నాయో. కదంబం చెట్టు, ఉసిరిక చెట్టు, కొబ్బరి చెట్లు, ఈ మందార పువ్వులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక 2 కిలోమీటర్లు మట్టికి దీనిలోకి వెళ్ళాలి, అక్కడ రోడ్డు లేదు. ఇదిగోండి మహాకామేశ్వరి అమ్మవారి కోవిల అక్కడ రాసి ఉందండి. ఫోటో అవి తీయడానికి నాకు నచ్చలేదు, నేను తీయలేదు. అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకొని అలా టిఫిన్లు అవి పట్టుకొని వెళ్ళాము. మేము మా మరిది గారు ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం. ఉసిరికి చెట్టు ఎంత బాగుందో, ప్రశాంతంగా. అలా కారు తీసుకొని కారులో వెళ్ళాం. అక్కడ ఇలా దీపాలు వెలిగించుకున్నాం. ఎదురుగుండా శివకామేశ్వరి అమ్మవారి గుడి కూడా ఉంది, శివయ్య గుడి, కామేశ్వరి, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇగో మహాశివకామేశ్వరి దేవాలయం, చౌదంతి వలస. ఇలా తీసాను కానీ నవగ్రహ మండపం. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ ఉసిరికి చెట్టు అన్నీ ఉన్నాయి, అక్కడ కూర్చొని తినండి అని చెప్పారు కనుక అక్కడ కూర్చొని అలా టిఫిన్ చేసి అలా చక్కగా బయలుదేరి వచ్చేసామండి. ఇది మా జర్నీ.